నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ట్వీట్ ఎంతటి చర్చకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. గాజాలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బహిరంగ ప్రశంస ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఒక మర్యాదపూర్వక చర్య కాదు. దీని వెనక భారత్ తన దౌత్యపరమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ను విజయవంతంగా కొనసాగించడం, అలాగే ట్రంప్ తో వ్యక్తిగత అనుబంధాన్ని రీఫ్రెష్ చేసుకోవడం వంటి అనేక వ్యూహాలు దాగి ఉన్నాయి. ఇంతకీ మోదీ చేసిన ప్రశంస ట్రంప్ ఇగోకు ఏ విధంగా పాజిటివ్ బూస్ట్ ఇచ్చింది? ఈ ట్వీట్ ద్వారా భారత్ ప్రపంచ శాంతి ఆర్కిటెక్ట్ గా ఎలా ఎదగాలని చూస్తోంది? మధ్య ప్రాచ్య శాంతి ప్రయత్నాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒకే ఒక ట్వీట్ ప్రపంచ దౌత్యంలో ఇప్పుడు హాట్ డిబేట్ కు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ను బహిరంగంగా ప్రశంసిస్తూ మోదీ చేసిన ఈ ప్రకటన వెనుక ఒక క్లియర్ పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉంది. మొదటగా ఇది మోదీ ట్రంప్ అనుబంధానికి కొత్త రిఫ్రెష్మెంట్. గతంలో హౌడీ మోదీ నుంచి నమస్తే ట్రంప్ వరకు వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తరుణంలో మోదీ ఈ ట్వీట్ తో తమ మధ్య ఉన్న బంధాన్ని మరోసారి రీఫ్రెష్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఇది బలమైన పునాది వేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెండవది, అతి ముఖ్యమైన విషయం, ట్రంప్ ఇగోకు పాజిటివ్ బూస్ట్. ట్రంప్ ను ప్రపంచ నాయకుడిగా మోదీ లాంటి ఒక శక్తివంతమైన లీడర్ ప్రశంసించడం ట్రంప్ కు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో సంతృప్తినిచ్చింది. ఇక ముఖ్యంగా అంతర్గత రాజకీయాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య అధినేత నా శాంతి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు అని ట్రంప్ తన మద్దతుదారులకు గట్టిగా చెప్పుకోగలుగుతారు. కాబట్టి మోడీ ట్వీట్ ట్రంప్ ఇగోను పూర్తిగా తృప్తిపరుస్తూ ఆయనకు ఒక గ్లోబల్ అప్రూవల్ ఇచ్చినట్లుగా అయింది. ఇక మూడవ అంశం, అంతర్జాతీయ దౌత్యంలో భారత్ యొక్క బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇజ్రాయెల్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే పాలస్తీనాకు మానవతా దృష్టితో మద్దతునిచ్చే విధానాన్ని భారత్ ఎప్పటిలాగే పాటిస్తుంది. మోదీ తన ట్వీట్ లో ఇరు వర్గాలకు సమన్యాయం కలిగే ప్రయత్నాలకు మద్దతు అని స్పష్టం చేశారు. ట్రంప్ ప్లాన్ ను మెచ్చుకున్నా శాశ్వతమైన, సమతుల్యమైన శాంతియే తమ అంతిమ లక్ష్యమని చెప్పడం ద్వారా భారత్ తన బ్యాలెన్సింగ్ స్టాండ్ ను పక్కాగా కొనసాగించింది. ఇక చివరగా ఈ వ్యాఖ్యలు భారత్ ను గ్లోబల్ పీస్ ఆర్కిటెక్ట్ గా నిలబెట్టే ప్రయత్నంలో భాగం. ప్రపంచ శాంతి కృషిలో భారత్ సక్రియ పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటుందని మోదీ సంకేతం ఇచ్చారు. ఈ ప్రశంస ట్వీట్ వెనుక ఉన్న క్లిష్టమైన వ్యూహాన్ని గమనిస్తే మోదీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ట్రంప్ ను తృప్తిపరుస్తూనే గ్లోబల్ దౌత్యంలో భారత స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.